brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। నెక్స్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి ఈ మధ్య మంచి చెడుల మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఈ మంచి చెడుల రాజకీయాలు ఇప్పుడు మంటలు పుట్టిస్తున్నాయి. మంచి మైక్లో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చింది ఏమని, మంచి మైక్లలో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి అన్నాడు. రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు, రెండవది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి, మంచి ఆడికెళ్ళి చెప్పాలి, మనం చేసింది ఉంటేనేమో చెప్తా అనుకుంటుంది. ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు, చెడు చెప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకొని చెప్తున్నాను నేను. అసలు ఈ మంచి చెడుల అంశం ఎందుకు వచ్చిందో తెలుసా? నిన్న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అందులో కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో అది కూడా చూద్దాం. నువ్వు బాగా చేస్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తున్నారు. బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తున్నారు. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు, పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే, పెద్దలు ఊరికేనే చెప్పలేదు, మంచిని మైకులో చెప్పుండ్రి, చెడుని చెవులో చెప్పుర్రని. నా సూచన కూడా, నా విజ్ఞప్తి కూడా ఒకటే, మంచిని మైకులో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి.